తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల నిరాశ్రయ సమస్యను తీర్చేందుకు ఇందిరమ్మ హౌసింగ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షలను అందించనున్నారు. స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వనున్నారు. ప్రధానంగా పేదల గృహ సౌకర్యంతో జీవించేందుకు ఈ పథకం ప్రోత్సాహకారిగా ఉంది. అయితే పథకాన్ని ప్రారంభించారు కానీ విధి విధానాలను రూపొందించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను, ఎవరు అర్హులనే వివరాలను వెల్లడించనున్నారు. బీపీఎల్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, రైతులు, డెలికేట్ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు, వితంతువులు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు దీని కిందికి వస్తారు. అయితే ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల పాత డిజైన్లను దగ్గరగానే ఈ కొత్త డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. పాత డిజైన్ నుంచి లోగో, రంగులు స్వీకరించవచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం లోగోను కొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉండొచ్చు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో కూడా చాలా మంది ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వీరి వద్ద నుంచి ప్రజాపాలనలో అత్యధికంగా దరఖాస్తులు కూడా అందాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే వారికి జలమండలి శుభవార్త తెలిపింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం కావాల్సిన వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని ఇక నుంచి డైరెక్ట్గా ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మొన్నటి వరకు సీజీఎం కార్యాలయం నుంచి జారీ చేసేవారు. దీంతో వివిధ కారణాలతో ఇంటి నిర్మాణం ఆలస్యమయ్యేది. దీని కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.